ఫరో ఇంటిలోకిని అతని సేవకుల ఇండ్లలోకిని వచ్చి ఐగుప్తు దేశం అంతటిని వ్యాపించను. ఆ దేశం ఈగల గుంపుల వల్ల చెడిపోయాను. ఈగలు అసలు మనం ఆహారం తింటే 1-2 ఈగలు వచ్చాయంటేనే మనకు చిరాకు పడిపోతాం మనం. ఆ ఈగలు ఎందుకు వచ్చాయి అంటే ఆ పనసపండు కాలంలో మనకు వస్తాం, మామిడి పళ్ళ కాలంలో మనకు ఈగలు వస్తూ ఉంటాయి. ఇంట్లో పళ్ళు ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా అవి ఎక్కడుంటాయో కూడా ఆ వాసన పసిగట్టగానే ఆ పెద్ద పెద్ద ఈగలు వచ్చాయి, గాజు ఈగలు అంటారు దాన్ని. ఆ గాజు ఈగ లోపలికి వచ్చేస్తుంది. దాని వాసన ఎక్కడుండి మరి పసిగడుతుందో తెలియదు, వచ్చేస్తూ ఉంటాయి. అలాంటి 1-2కే మనం ఎంతో ఇది ఎలా పోగొట్టాలా అనేటటువంటి పరిస్థితి మనం ఆలోచన చేస్తూ ఉంటాం. అలాంటిది గుంపులు గుంపులుగా వచ్చేసి అన్ని రూముల్లోనూ కిచెన్స్లోనూ వండుకున్న ఆహార పదార్థాల మీద కూడా రైగప్పేసాయి అనమాట. ఇంకా అలాగా దండ్ల కింద రైగప్పేసి ఇంకేం తినగలుగుతారు, ఏం తాగగలుగుతారు అక్కడ ఇంట్లోనూ. కనుక విసుగు పుట్టించేటటువంటి పరిస్థితి. దీన్ని ఈగల గుంపులు అన్నారు. కనుక ఈగల గుంపుల వలన ఆ యొక్క దేశమంతా కూడా పాడైపోయింది, చెడిపోయింది. నిజమే, దుర్వాసన వస్తున్నాయి, ఆ కుళ్ళు కంప కొడుతూ ఉన్నాయి, వాటి మీద వాళ్తూ ఉన్నాయి ఈ ఈగలు. ఈ ఈగలు మళ్ళీ ఆ కాళ్ళతో తిని మళ్ళీ ఇంకో పదార్థం అలాగ మన మీద కూడా వచ్చి మనకు విసుగు కలిగించేటటువంటి పరిస్థితి అంత. అందుకే దీన్ని కూడా ఇంగ్లీష్లో ఏమన్నారంటే హాట్ కాక్ అన్నారు. HOTKOK, హాట్ కాక్ అంట. ఈ దేవత పేరు. ఈ ఒసిరీసు అనే దేవుని భార్య అంట. మనం ఫస్ట్ని చెప్పుకున్న నైలు నది ఒసిరీస్ దేవత అన్నారు. ఆ దేవుడు ఒసిరీస్ అంటే నైలు దేవుడు. ఈ నైలు దేవునికి భార్య హాట్ కాక్ అంట, అంటే ఈగ. ఈ ఈగ భార్యగా దాన్ని బొమ్మ చేసుకుని వారి విగ్రహంగా పూజిస్తూ ఉంటారు. అందుకని చెప్పి ఈగల గుంపుల మీద కూడా వారికి అసహ్యం పుట్టించేటటువంటి పరిస్థితి దేవుడు కలుగు చేశాడు. అక్కడ కప్పలు పేలు ఐగుప్తు దేశం అంతటా ఉన్నాయి. ఈగల మాత్రము ఐగుప్తీయులకే కానీ ఇశ్రాయేలు నివసించే గోషెను దేశంలోకి మాత్రము లేవు. వినాయించాడట, అంటే మినహాయించాడని అర్థం. వినాయించని అనేటువంటి మాట మనం ఇందులో చదువుతాము బైబిల్ గ్రంథంలో. అదే వినాయించడం అంటే ఒకవేళ అర్థం తెలియకపోతే కనుక మినహాయించుట, దాని జోలికి వెళ్లకుండా దాన్ని అట్టిపెట్టి ఉంచడం అనమాట, మిగిలింప చేయటం అనమాట. ఇంకా దాని జోలికి వెళ్లకుండా ఉండడం. అందుకే మరి 8:22 భూలోకములో నేనే యెహోవానని నీవు తెలుసుకున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించుదును గోషెను దేశమును వినాయించేదను. అక్కడ ఈగల గుంపులు ఉండవు. దేవుని బిడ్డలు సపరేట్గా ఉంటారు. దేవుని బిడ్డలకు వచ్చేటటువంటి మరి ఏ విధమైనటువంటి ఇబ్బందులు రాకుండా దేవుడు కాపాడుకుంటూ ఉంటాడు. వారి పక్షంగా యుద్ధమాడుతూ ఉంటాడు, వారి పక్షంగా సహాయం చేస్తూ ఉంటాడు. అందుకే ఆయన నమ్ముకోవాలి. ఆయన నమ్ముకుంటే నీకు కూడా అటువంటి సహాయం కలుగుతుందని ఈ మాటలను బట్టి మనం అర్థం చేసుకోవాలి. మనము కూడా దేవుని బిడ్డలమైతే దేవుని యొక్క చేతిలో మనం ఉంటాం. ఆయన చేతిలో మనల్ని చెక్కుకుంటాడు. ఆయన చెక్కుకుని నీ రూపాన్ని అక్కడ చెక్కుకుంటాడు. నీ రూపాన్ని, కోట్లాది ప్రజల యొక్క రూపాన్ని చేతిలో చెక్కుకుంటాడు. చేతిలో చెక్కుంటే ఈ చెయ్యి ఎక్కడికుంటుంది, గుండె దగ్గరికి వస్తుంది. ఈ చెయ్యి ఎక్కడ తీసినప్పుడు కూడా ఇక్కడి నుంచి ఇక్కడికే వస్తుంది. అంటే నిత్యము నిరంతరం చూసుకుంటూనే ఉన్నాడు. నువ్వు ఎలాగున్నావు, నీ పరిస్థితి ఎలాగుంది, నేను గమనించేటువంటి దేవుడే ఉన్నాడని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన సపరేట్ చేసినటువంటి బిడ్డలు ఇశ్రాయేలీయులు. ఐగుప్తులో ఉన్న యోసేపు తన తండ్రిని స్వజనులను ఐగుప్తుకు రమ్మని పిలిచినప్పుడు వారికి చెప్పిన మాటలో మరి ఒకసారి చదువుకుందాం. ఆదికాండం 45:10 ఏమనుందంటే, నువ్వు గోషెను దేశం మందు నివసించదవు. అప్పుడు నీవును నీ పిల్లలను నీ పిల్లల పిల్లలని గొర్రెల మందలను నీ పశువులను నీకు కలిగినది యావత్తును నాకు సమీపంగా ఉండును అని చెప్పినటువంటి మాట. ఎందుకంటే ఆ దేశం ఆశీర్వదించబడినటువంటి దేశం. ఇశ్రాయేల్ అక్కడికి అడుగుపెట్ట ముందు ఎలాగుందో తెలియదు, కానీ వారు అడుగు పెట్టిన తర్వాత ఆ గోషెను దేశం అంతా కూడా ఆశీర్వదించబడింది. వారు రాకముందు కూడా అది పచ్చిక కలిగినటువంటి ప్లేస్ అని, ఆ ప్లేస్లో మీరు కోరుకోండి అని యోసేపు గారు తల్లిదండ్రులతోనూ అన్నగారులతోనూ చెప్పినటువంటి మాటలు. ఎందుకంటే గోషెను దేశంలో పచ్చగడ్డి ఉంటుంది, పాలు విపరీతమైనటువంటి పాలు ఇచ్చేటువంటి పశువులుగా అక్కడ తిన్నటువంటి పశువులు తయారవుతాయని ఆ దేశాన్ని కోరుకోమన్నారు. కనుక ఎందుకంటే దేవుడే ముందుగా ఆ దేశంలో పచ్చగడ్డిని మొలిపించి బలమైనటువంటి గడ్డి ఆ పశువుల కోసం దాచిపెట్టి ఉంచినటువంటి దేశము, అది కోరుకోండి అని చెప్పి మరి యోసేపు గారు తల్లిదండ్రులతో అన్నదమ్ములతో చెప్పినటువంటి మాట. అందుకే ఆ దేశము దేవునికి ఇష్టమైనటువంటి ప్రదేశం, ఆ యొక్క కుటుంబాల్లో దేవునికి ఇష్టమైనటువంటి ప్రదేశాలని చెప్పి మనం అనుకోవాలి. అంటే ఈగను కూడా మనం ఏమనుకోవాలంటే మరి ఫ్లై అంటారు. అంటే ఫ్లై అంటే నైలు దేవత. ఇందాకేమో హాట్ కాక్ అనుకున్నాం కదా, కనుక హాట్ కాక్ అనేటువంటి నైలు దేవుని యొక్క భార్య అని, ఒసిరీస్ యొక్క భార్య అన్నారు. అలాగే ఈగ ఫ్లై అంటే ఎగిరేటటువంటిది అనమాట. అది గెబ్ లేకపోతే
మరి ఫట్ అనేటువంటి నయులు దేవత అనేటువంటి మాట. కనుక ఏగను 8:21లో నీవు నా ప్రజలను పోనీయని ఎడల చూడుము నేను నీ మీదకిని నీ సేవకుని మీదకిని నీ ప్రజల మీదకిని నీ ఇండ్లలోకి ఈగల గుంపులను పంపిదను, ఐగుప్తీయుల ఇండ్లను వారున్న ప్రదేశమును ఈగల గుంపులతో నిండి ఉండను అనేటువంటి మాట దేవుడు చెప్పినటువంటి మాట. మరి ప్రసంగి 10:1లో ఒకసారి చూద్దాం ఈగను గురించి. బొక్కావాని తైలములో చచ్చిన ఈగలు. కనుక ఒక పదార్థం ఏదైనా ఉంటే కనుక ఓ టీ తాగుతాం, లేకపోతే ఒక సేమియా తాగుతాం. అలా తాగేటప్పుడు పెట్టినప్పుడు ఎగురుతూ వచ్చి ఒక ఈగ అందులో పడిందంటే మనం చూడము. చూసిన తర్వాత దాన్ని మనము తీసుకోవడానికి ఇష్టపడతామా? ఒళ్ళు గగరపొడి చేస్తుంది అనమాట. అందులో ఒక దోమ ఒక ఈగ పడిందంటే దాన్ని ఏమాత్రం కూడా మనం ఇష్టపడము. కనుక ఈగ ఎగురుతున్నంతసేపు అది మనకి ఇంకేం అనిపించదు, కానీ అది మన మీద మన పదార్థాల మీద పడిందంటే మనకు అసహ్యం అవుతుంది. అందుకే ఏమన్నారంటే బొక్కావాని తైలము. బొక్కావాని తైలం అంటే తైలము అత్తరు సీసాలో అమ్ముతూ ఉంటారు. అత్తరు మరి ఇంకా అతని దగ్గర సెంటుకు సంబంధించినవి పదార్థాలు ఉంటాయి. అలాంటి తైలములో చచ్చిన ఈగ అంటే చచ్చిపోయింది. అది చూస్తే కనుక ఎవరికి కూడా అది హితవవదు. ఎందుకంటే అది స్మెల్ చక్కగా ఉంటుంది. అందులో ఇక ఈగ చూసినట్లయితే అది దుర్వాసన వస్తుంది. కనుక దుర్వాసన వస్తే ఎవరైనా కొంటారా దాన్ని? అందుకే బొక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. అందుకే ఈగ లాంటిదంటే అజ్ఞానము. అది ఎలాంటిదంటే దేవుని జ్ఞానం ఉండాలి తప్ప మరి దేవుని జ్ఞానం లేకుండా బుద్ధిహీనత కనుక మనం ఉంటే, కొంచెం బుద్ధిహీనత త్రాసులో ఉంచినట్లు జ్ఞానమును ఘనతను కూడా తేలగొట్టు. ఎంత జ్ఞానం ఉంటే కనుక నీలో ఏముందో తెలుసు? బుద్ధిహీనత ఉంది, భక్తిహీనత ఉంది. బుద్ధి లేదు, భక్తి లేదు. అంచేత నీలో ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ కూడా అది వృధాయేనని దేవుడు వాక్యం ద్వారా మనకు సెలవిస్తూ ఉన్నారు. కనుక చచ్చిన ఈగలు అనేటువంటి మాట. ఈగే అసహ్యము. చచ్చిన ఈగ అంటే ఇంకా అది మనం ఆ పదార్థం ఏదైనా మనం తినలేము, తాగలేము. అలాగే కీర్తన గ్రంథం 78:45లో కూడా ఏమనుందంటే ఆయన వారి మీదకి జోరేగలను గుంపుగా విడిచెను, అవి వారిని తినివేశాను. ఆ జోరేగలు వచ్చాయంట. జోరేగలు కూడా ఏం చేసాయంటే వారిని తినివేసాయట. కనుక వారిని తినివేసాయంటే అర్థం ఏంటి? అసహ్యం పుట్టాయి అన్నమాట. తినివేసాయి, బుర్ర చెడిపోయింది వారికి. ఇంకా వారు జీవిస్తున్నారన్న మాటే కానీ వారి జీవితానికి ప్రాణంతో ఉన్నప్పటికీ కూడా చచ్చిన వారి వలె అయిపోయారు. అదే తినివేయటం అంటే. కనుక ఏం చేయాలో పాలుపడలేదు, బుద్ధిహీనత వచ్చేసింది. ఏం చేయాలన్నప్పుడు కూడా వారి మతికి ఏమీ జ్ఞానం కలుగుతలేదు. కనుక మరి జోరేగలను పంపారు, అది తినివేశాను. 105:31లో కూడా కీర్తన గ్రంథము. ఆయన ఆజ్ఞయ్యగా జోరేగలు పుట్టాను, వారి ప్రాంతములన్నింటిలోకి కూడా దోమలు వచ్చాను. జోరేగలు వచ్చాయి, ఈగలు వచ్చాయి. జోరేగలు అంటే ఈ చెవిలో జోరేగ అంటారు. ఇంకా చెవి దగ్గరికి వచ్చి ఓరు అంటూ ఉంటుంది, ఓరు పెట్టిస్తూ ఉంటుంది. ఎంత ఈ చెవికి ఆ చెవికి కూడా ప్రతి ప్రజలకు కూడా ఇటువంటి జోరేగలు వచ్చేసాయి. పైగా ఇంకేమీ దోమలు కూడా వచ్చేసాయట. ఈగలో దోమలు కూడా ఎంత అసహ్యత పుట్టించేసాయి. ఈగన దేవతగా పూజిస్తున్నారు కాబట్టి దీని మీద అసహ్యం వచ్చిందనమాట వారికి. అందుకే యెషయా గ్రంథం 7:18లో కూడా ఒక మాట రాయబడి ఉంది. ఏమనంటే ఆ దినమున ఐగుప్తు నదుల అంతమందున్న జోరీగలను అశ్షూరు దేశములోని కందిరీగలను యెహోవా ఏలగొట్టి పిలుచును. రాకడ దినాల్లో కూడా ఇలాంటి కష్టాలే జరుగుతూ ఉంటాయి. ఇవి ఏంటంటే ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు కళ్ళు ఎదురుగుండా చూపించినటువంటి సూచక్రియలు. ఇవి 7 ఏళ్ల శ్రమలో మనకు కూడా వస్తాయి. దేవుని మాట వినకపోతే కనుక, బుద్ధిహీనత ఎక్కువైపోయి భక్తిహీనత ఎక్కువైపోతే కనుక, వాక్యం చదవకుండా ప్రార్థన చేసుకోకుండా క్రైస్తవులం అయినప్పటికీ కూడా మరి దేవుడంటే లెక్కలేనిటువంటి పరిశుద్ధ పరిశుద్ధ దినమును ఆచరించడానికి కూడా జ్ఞాపకం పెట్టుకోలేనంత మరి బిజీ అయిపోతే కనుక మనం కూడా ఏ లెక్కల్లోకి వస్తాము? బుద్ధిహీనత భక్తిహీనత ఎక్కువైపోయింది మనకి. ఎక్కువైపోతే ఇంకా ప్రభువుకి కోపం పుట్టించేటువంటి వారం అవుతాం. కనుక అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆ దినమనంటే ఉగ్రత దినమున ఐగుప్తు నదుల అంతమందున్న జోరీగలను అశ్షూరు దేశములను కందిరీగలను యెహోవా ఏలగొట్టి పిలుచును. మళ్ళా ఇప్పుడేంటి సూచికగా కొంచెం జరిగాయి ఐగుప్తు దేశంలో మాత్రమే. రానయ్యున్నటువంటి శ్రమలలో ఉగ్రత దినమన, దేవునికి ఉగ్రత వచ్చేటటువంటి దినమును మనము నిలబడగలుగుతామా? ఒకసారి ఆలోచన చేయాలి. అందుకే ఆ దినములు రాకముందే మనము మన యొక్క రక్షణ మార్గం ఏంటో చూసుకోవాలి, జీవ మార్గం ఏంటో, దేవుడంటే ఏంటో తెలుసుకోవాలి. ఆ దినములు, ఆ ఉగ్రత దినములు రాకముందే, ఆ రెండవ రాకడలో మనం ఎత్తబడక ముందు వచ్చేటటువంటి, ఎత్తబడక ముందు
మరి ఎత్తబడతామో మనం వెళ్ళిపోతాము. మిగిలినటువంటి వారికి వచ్చిన శ్రమలు, ఈ శ్రమలో ఉండకుండానే మనల్ని మనం కాచుకోవాలి, మనల్ని మనం కాపాడుకోవాలని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. అందుకే మరి దేవుడు చెప్పినటువంటి మాటలు 19వ వచనం కూడా ఏమని, అవన్నీ వచ్చి మెట్టల లోయలలోనూ బండల సందులలోనూ ముండ్ల పొదలన్నిటిలోనూ గడ్డి బీళ్ళన్నిటిలోనూ దిగి నిలుచును. ఇవి మామూలుగా మనుషుల మీదే కాదట, అడవిలోనూ వచ్చి పడిపోతాయి, ముండ్ల పొదల్లోనూ వస్తాయి, గడ్డి బీళ్ళన్నిటి మీద కూడా వచ్చింది. ఇంకెక్కడ దాక్కోవటానికి చోటు ఉందో చూడండి ఒకసారి, ఆలోచించండి. ఎక్కడికి వెళ్ళి దాక్కుందామన్నా కూడా ఇంకా ఇవి మనం వెంటంటే ఉంటున్నాయి. ఎక్కడికి వెళ్తే అక్కడే గుంపుల కింద ఉన్నాయి, ఎక్కడికి వెళ్తే ఇక్కడ కాదు అక్కడ, ఇక్కడ కాదు అక్కడ అనుకుని వెళుతూ ఉంటే గనక, అందుకే మరి మన యొక్క రాకడ దినములు జ్ఞాపకం చేసుకోవాలి మనమని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. కనుక ఇక్కడ మనకి 4 తెగుళ్ళు అయ్యాయి, 4 అద్భుత క్రియలు అయ్యాయి, సూచక్రియలు అయ్యాయి అని మనం అర్థం చేసుకుందాము. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే నిర్గమకాండం 9:6 కూడా మనం చూస్తే, మరునాడు యెహోవా కార్యము చేయగా ఐగుప్తీయుల పశువులన్నీ చచ్చెను కానీ ఇశ్రాయేలు పశువులలో ఒక్కటియు చావలేదు. ఇది కూడా సపరేట్ చేశాడు. మరి ఇశ్రాయేలు పశువులు ఒక్కటి చావలేదు, వాళ్ళ పశువులన్నీ కూడా చచ్చాయి అనేటటువంటి మాట. పశువుల మీదకి ఏమొచ్చింది, ఎందుకు చచ్చిపోయి? తెగుళ్ళు వచ్చేసాయి అనమాట. అకస్మాత్తుగా తెగుళ్ళు వచ్చాయి. తెగుళ్ళు వచ్చినటువంటి విషయంలో మరి మనం చూసినట్లయితే కనుక పశువులన్నిటికీ కూడా వచ్చేసాడు. ఒకటి కాదు, 2 కాదు, అందరి పశువులు కూడా చచ్చిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ పశువును కూడా మనం వాళ్ళు దేవుడిగా తలస్తారట. ఒక విగ్రహం పెట్టుకుంటారు, దాని పేరు అబీస్ అంటారట, ABIS, అబీస్ అనేటటువంటి మాట. ఇది ఎద్దు దేవుడు అంటారట వారు. ఎద్దును కూడా దేవుడిగా పూజించేటటువంటి పరిస్థితి. కనుక ఇశ్రాయేలులో ఒక్క పశువు కూడా చావలేదు. ఎందుకు? ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు, నీ దేవుడు యెహోవా నేను తప్ప వేరొక దేవుడు నీకు లేడన్నారు. కాబట్టి ఆ దేవుడిని కలిగి ఉన్నారు తప్ప ఇంక కనపడ్డదల్లా దేవుడు అని చెప్పలేదు, మొక్కుకోలేదు. కనుక వీరికి ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు, ఒకే ఒక్క స్వాస్థ్యం ఇశ్రాయేలీయులు. ఎవరికి ఆ జ్ఞానము దేవుడు ఇస్తాడో వారు ఏం చేస్తారంటే దేవుని నమ్ముకుని దేవుని బిడ్డలుగా పేరు నమోదు చేసుకుంటారో వారికి దేవుని యొక్క ఆశీర్వాదాలు వస్తాయని మనము గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక దేవుని యొక్క మాటలను బట్టి ఇప్పుడు 6వది మనం చూసినట్లయితే కనుక ఈ నిర్గమకాండము 9వ అధ్యాయం 10వ వచనము ఏమని ఉందంటే, కాబట్టి వారు ఆవ పువ్వుకి తీసుకొని ఫరో ఎదుటను నిలిచిరి. మోషే ఆకాశపు వైపు దాన్ని చల్లగానే అది మనుషులకును జంతువులకును పొక్కు దద్దుర్లాయను. పొక్కు దద్దుర్లు చదివేటప్పుడు కూడా ఏం చేసిన పొక్కులు దద్దుర్లు అంటారు. మరి నేనైతే దాన్ని ఎలా విడదీస్తానంటే పొక్కుల వల్ల వచ్చినట్టు దద్దుర్లు అనేటువంటి మాట అనమాట. పొక్కు దద్దుర్లు. కనుక చదివేటప్పుడు కూడా అలా విడదీసి చదివితే బాగుంటుందన్న ఉద్దేశము. కనుక పొక్కు దద్దుర్లు అనేటువంటి మాట. ఈ ప్రతి వారికి కూడా ఇక పొక్కు దద్దుర్లు ఒంటి నిండా కూడా పొక్కులు వచ్చేసాయి. జంతువులకు కూడా వచ్చేసాయి, మనుషులకు వచ్చేసాయి, జంతువులకు వచ్చేసాయి. కనుక ఈ దేవుడు వాయుమండలాధిపతిని నిరూపించుకున్నాడు. ఎందుకో తెలుసా? ఈ బూడిద తీసి చల్లారట వారు, ఆవపు బుగ్గు తీసుకుని. అంటే కుండలు కాల్చేయండి ఆవలో ఉండేటటువంటి ఆ యొక్క బూడిద తీసుకుని ఆ ఆకాశంలో చల్లారట వారు. ఎప్పుడైతే ఇలా చల్లారో చల్లినంత మాత్రం చేత వారికి వచ్చినటువంటి మనుషుల మీద పశువుల మీద కూడా పెద్ద పెద్ద పొక్కులు, ఆ పొక్కుల వల్ల దద్దుర్లు వచ్చి మనుషులకి ఇబ్బంది కలిగించాయి. ఒక పొక్కు మన శరీరం మీద వస్తేనే మనకు అస్తమానం దాని మీదే మనసు ఉంటుంది. ఎప్పుడు ఇది మాడిపోతుందా, ఇప్పుడు మరి దాని పక్కన ఇంకోటి వచ్చిందనుకోండి ఇంకా అసహ్యం వేస్తుంది, ఇంకా ఇబ్బంది పడిపోతాం. కనుక మనుషులందరికీ కూడా ఆ విధంగానే, పశువులకి అందరికీ కూడా ఆ విధంగానే పొక్కు దద్దుర్లు వచ్చేసాయి. కనుక వారు నిలబడలేనటువంటి పరిస్థితులు వచ్చేసాయి. ఎందుకు? వాయుమండలాధిపతి అంటే గాలిలో ఆవపు బుగ్గిని ఏం చేశారంటే చల్లారు. ఎప్పుడైతే చల్లారో వెంటనే ఆ యొక్క ధూళంతా కూడా పిల్లల మీదకి, ఆ పశువుల మీదకి, మనుషుల మీదకి పడిపోయింది. ఎప్పుడైతే పడిపోయిందో వారికి దద్దుర్లు వచ్చాయి, పొక్కులు వచ్చాయి. కనుక దానితో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎప్పుడు దేవుడు ఏమని తెలియజేసుకున్నాడో తెలుసా? వాయుమండలాధిపతి. వాయుమండలంలో ఉన్నటువంటి దెయ్యాలైనా భూతాలైనా ఏమైనా ప్రజలు ఏదోటి పేరు పెట్టుకుంటారు, అది కాదు మనకు కావాల్సింది. వాయుమండలం మీద కూడా దేవునికి అధికారం అన్నది, భూమి మీద ఆకాశం మీద దేవుని కాదు. ఎందుకంటే ఆయన నిర్మాణం చేసుకున్నాడు కనుక. మనుషుల మీద అధికారం ఉంది, పశువుల మీద ఆయనే నిర్మాణం చేశారు కాబట్టి ఆయనకే అధికారం ఉంటుంది, ఇంకెవరికీ కూడా అధికారం లేదు కాబట్టే ఏమీ చేయలేకపోయారు. మోసే మా కోసం ప్రార్థన చేయండి అని ఫరో సేవకులు, ఫరో అందరూ కూడా మోసేని పట్టుకునేవారు. వారికి ఆ శక్తి లేదు కనుక. దేవునికి ఆ శక్తి ఉందంటే ఆయనే సర్వ సృష్టికర్త. ఆయన
సర్వసృష్టికర్త, సర్వాన్ని సృష్టించినటువంటి ఆయన ఎంత గొప్ప దేవుడని నోరు నెత్తి కొట్టుకుని ఎంత చెప్పినప్పటికీ కూడా మనకి కష్టాలు వచ్చి ఎంతెంతో బాధలు అనుభవిస్తూ ఉంటాం. కానీ మనము ఏం చేస్తూ ఉంటున్నామంటే విడిచిపెట్టేస్తూ ఉన్నాం. ఈ చెవిని వింటున్నాము, ఈ చెవిని విడిచిపెట్టేస్తూ ఉన్నాం. దానివల్లనే రక్షణ భాగ్యం పొందలేకపోతూ ఉన్నారు. కనుక రక్షణ పొందినటువంటి వారందరికీ కూడా గొప్ప అవకాశం ఏంటంటే మరి నరకము లేదు, అగ్నిగుండము లేదు. రక్షణ తీసుకుని దేవుని యొక్క సన్నిధిలో ఆయన్ను సహవాసం చేస్తూ జీవిస్తే కనుక అగ్నిగుండం మనకు కాదు, నరకము కూడా మనకు కాదు. కనుక బాప్తిసం తీసుకుని దేవుని యొక్క ఫాలోవర్స్గా ఉండాలి. మనం యేసు ప్రభు యొక్క మరి వెంబడించేటువంటి వారంగా మనం ఉండాలి, వాక్యాన్ని అనుసరించే వారంగా ఉండాలి. బాప్తిసం పొందానని నేను కూడా పాపం చేస్తూ ఉంటాను, పర్వాలేదు, నమ్మేసుకున్నాను కదా, రక్షణ ఉంది కదా అనేటువంటి మాట మన దగ్గర ఉండడానికి వీల్లేదు. అది కూడా గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక దేవుని నమ్ముకున్నామంటే దేవుని కార్యాలే మనం దేవుని మాటలే మనం పలకాలి, దేవుని యొక్క సన్నిధే మనం చేసుకోవాలి. లోకంతో సంబంధం లేదు. లోక ప్రజలు తిరిగినట్లుగా మనం తిరగడానికి వీల్లేదు. మన పరిస్థితులు వేరు, మన మార్గాలు వేరు, మన జీవితం వేరు. మన దేవుణ్ణి మరి చూపించవలసినటువంటి వారు మన మాటల ద్వారా, మన చేతుల ద్వారా, మన బ్రతుకు ద్వారా దేవుణ్ణి చూపించవలసినటువంటి వారమై ఉన్నామని మనము గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక ఎందుకంటే వీరు ఈ పొక్కుల్ని కూడా అందుకే మరి ఏంటంటే ఏదో దేవత పూనింది, పొంగు వచ్చిందంటారు కదా, పొంగు మరి స్మాల్ ఫాక్స్ అంటారు, మరి రకరకాలైనటువంటివి ఉన్నాయి. పొక్కుల కింద ఒళ్ళంతా వస్తుంది. అది హిందువులైతే ఏం చేస్తారంటే అది ఏదో దేవత పూనిందని చెప్పి వారి ఉద్దేశం అన్నమాట, వారి ఉద్దేశం అది. అయితే ఇప్పుడు దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారంగా అది ఒక దేవత, పొంగు వచ్చినప్పుడు కూడా ఇది దేవత అని చెప్పి వారు పూజిస్తూ ఉంటారట. అందుకే టిఫోన్ దేవత అంటారట దాన్ని. టిఫోన్ దేవత వారి పేరు, టిఫోన్ దేవత వచ్చింది అని అనుకుంటారనమాట వారు. కనుక ఆ దద్దుర్ల వలన శకునగండ్రు మోషే ఎదుట కూడా నిలవబడలేకపోయారు. మోషే ఇప్పుడు గొప్పవాడైపోతున్నాడు అన్నమాట. మోషే ఇదంతా కూడా మా వల్ల కావట్లేదు, నీ వల్లే కావాలి, ఇది నువ్వు గొప్పవాడివయ్యా అని చెప్పి ప్రశంసించకుండా ఉండలేకపోతూ ఉన్నారు. ఈ దేవుని యొక్క సేవకుడైనటువంటి మోషేని, అహరోనుని కూడా వారు ఎత్తి పట్టుకుంటున్నారు. వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళకి అర్థమైపోతుంది ఇది దేవుని శక్తి అనేటువంటి మాట. అందుకే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే వారిలో ప్రతి వాడు కూడా ఇక్కడ మనం చూస్తే అన్నీ చేయగలుగుతున్నారు వారు, కానీ పేలును చేయలేకపోయారు. ఇది దేవుని శక్తి అని ఒప్పుకోగలిగారు. ఇప్పుడు దద్దుర్లు కూడా వాళ్ళకు కూడా వచ్చేసాయట. బాబు రే, నువ్వు వచ్చి గబగబ ప్రార్థన చేసి మాకు బాధలు తొలగిస్తేనే తప్ప మేము నిలబడలేము, పడలేకపోతున్నాం మేము అంటున్నారు. కాబట్టి ఏమంటున్నారంటే అక్కడ వారు దద్దుల్లోని శకునగండ్రు మోసే ఎదుట నిలవలేకపోయారు. ఆ దద్దులు శకునగండ్రకు ఐగుప్తులే అందరు శకునగండ్రకే పుట్టాయి, ఐగుప్తులు అందరూ కూడా పుట్టాయి. ఇక్కడ మనం చెప్పవలసింది ఏంటంటే నిర్గమకాండము 12లో ఏమనుందంటే వారిలో ప్రతివాడు తన కర్రను పడవేసినప్పుడు అది సర్పమాయను, అహరోను కర్ర వారి కర్రలను మింగివేయగా అన్నారు. కనుక అక్కడ అపజయం వచ్చేసింది శకునగండ్రకి. అలాగే 8:18లో కూడా నిర్గమకాండము శకునగండ్రు కూడా పేలను పుట్టించవాలని తమ మంత్రముల చేత అట్లు చేసిరి, కానీ అది వారి వలన కాకపోయాను. ఇది రెండోది కూడా అపజయం వచ్చేసింది శకునగండ్రకి. అలాగే మరి ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పారు. అలాగే 9:11 కూడా ఆ దద్దురుల వలన శకునగండ్రు మోసే ఎదుట నిలవలేకపోయారు. ఇది ఆఖరిసారి శకునగండ్రు పని అయిపోయింది. ఎంత చెప్పినప్పుడు కూడా, ఎంత చేసినప్పుడు కూడా వారి యొక్క పని అయిపోయింది. వారి శక్తి లేదు, శక్తిహీనత వచ్చేసింది. సర్వశక్తిమంతుడు దేవుడు, సర్వసృష్టికర్త దేవుడు, ఆయన్ని పట్టుకుని ఇశ్రాయేలీలు ఉన్నారు. ఎందుకంటే దేవుని మాట విన్నారు కాబట్టి. ఒకవేళ కోపం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, నీరు లేనప్పుడు, ఆహారం లేనప్పుడు కోపిస్తే కోపించారేమో, కానీ దేవుడి మాట మాత్రం వారు తిరస్కరించలేదు ఎప్పుడు కూడా. అది మనం గమనించవలసినటువంటి వారమని. ఇప్పటికీ 6 అయ్యాయని మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఇప్పుడు 7వదిగా వడగండ్లు. నిర్గమకాండము 9:23లో ఏమనుందంటే మోషే తన కర్రను ఆకాశం వైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను వడగండ్లను కలుగ చేయక పిడుగులు భూమి మీద పడుచుండెను. యెహోవా ఐగుప్తు దేశం మీద వడగండ్లు కురిపించాను. ఇది 7వ సూచక క్రియ. ఇది వడగళ్ళు ఆకాశం నుంచి పడతాయి. వర్షం వచ్చినప్పుడు వడగళ్ళ పడతాయి. ఎప్పుడైనా చూసారో లేదో కానీ అంతంత గడ్డలో చూశాను, ఇంతంత గడ్డలో కూడా చూశాను. నేను పుట్టింది మొదలుకొని చూసినటువంటి ఆ యొక్క వడగళ్ళ వాన వచ్చినప్పుడు ఆ రోడ్డు మీద కానీ వాకట్లో కానీ పడతా ఉంటాయి. అది తీసి నేను బాక్సులు కూడా భద్రపరిచాను. ఆ నీళ్లు తాగితే మరి
ఆరోగ్యం అని చెప్పి ఎవరో పెద్దలు చెప్పినటువంటి మాటను బట్టి అది చాలా కాలం వరకు కూడా నీరైపోయి ఉండేది. అది అది తాగితే కనుక కడుపులో కంతులు అవి కరుగుతాయని చెప్పి అనేవారు. అది ఎంతవరకు నిజమో తెలియదు నాకు. చిన్నప్పటి నుంచి కూడా వడగళ్ళు 4-5 సార్లన్నా చూశాను. ఒకసారి ప్రయాణమై వెళుతూ ఉంటే నెల్లిమర్ల వెళ్ళేటువంటి ఆ ప్రదేశంలో రోడ్డు మీద ఎంతెంత పడిపోయి వర్షం కారును కొట్టేసేది. కారును కొట్టేసి అద్దాలు ఎక్కడ పగిలిపోతాయి అనేటటువంటి ఆలోచన కూడా వచ్చింది. అద్దాలు పగలలేదు కానీ టప్ 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 అని పడిపోయి వడగళ్ళు అంతంత తెల్లని ఐస్ గడ్డలు అన్నమాట. దేవుని సృష్టి ఎలాగ వస్తాయో వడగళ్ళు తెలియదు. ఉరుములు మరి పిడుగులు ఇవన్నీ కూడా మనుషులకు అవసరమే కానీ అవి అపాయకరమైనటువంటివి. దేవుడు ఎంతవరకు చూస్తాడో అంతవరకు చూసి అది మేలైన దానిగా చేయగలిగే శక్తి ఆయన దగ్గరే ఉంది. ఏ ప్రదేశానైనా మరి ఉండకూడదనుకుని ఆయన అనుకుంటే కనుక ఆ ప్రదేశం మీద ఆ పంటల మీద కూడా పడతాయి అన్నమాట. అది దేవుని ఉద్దేశం. ఇంకా మన ఉద్దేశం ఎప్పటికీ కూడా నెరవేర్పడానికి రాదు. కనుక దీన్ని ఏమన్నారంటే వడగండ్లను యస్హెచ్యుషు దేవత అన్నమాట వడగళ్ళు. అందుకే ఐగుప్తీయులు ప్రకృతిని దేవతగాను దేవుడుగాను పూజిస్తారు. వడగండ్ల వాన వచ్చినప్పుడు మరి వడగళ్ళు వస్తాయన్నమాట. అదొక రకమైనటువంటి వర్షం. టప్ టప్ వర్షమే వస్తుంది. చినుకులు టప్ టప్ అంటాయి, పెద్దగా పడి శబ్దాలతో వస్తూ ఉంటాయి అన్నమాట. అది చూసిన వాళ్ళందరూ కూడా అది అర్థమవుతుంది. గోషెను దేశంలో మాత్రమే వడగళ్ళు పడలేదు. ఎక్కడ? ఐగుప్తు దేశంలో తప్ప ఈ గోషెను దేశంలో పడలేదు. ఇదంతా ప్రకృతి అనగా సృష్టి. ఇది కూడా దేవుని చేతి పని అని ఫరో ఐగుప్తులు తెలుసుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం అన్నమాట. తెలుసుకుని వెంటనే పశ్చాత్తాపడితే కనుక ప్రతిఫలం ఉంది. పశ్చాత్తాపడకపోతే ఎవరో ఏమీ చేయలేరు. అందుకే నిర్గమకాండం 9:26లో మనం చూద్దాము ఒకసారి. అయితే ఇశ్రాయేలును గోషెను దేశంలో మాత్రం వడగండ్లు పడలేదు. ఆ తర్వాత మిడతలు, 8వదిగా మిడతలు. ఈ మిడతలకు కూడా ఒక పేరు ఉంది, శరాపియా అంటే మిడతలు అనేటటువంటి మాటకు శరాపియా అనేటువంటి మాట. ఇది కూడా మిడతను కూడా ఒక దేవతగా పూజిస్తారట. అది విగ్రహంగా చేసుకుని దాన్ని కూడా మా పంటలు పాడు చేయకమ్మా అని వడగలను కూడా మా పంటలు పాడు. అయితే ఎంత వాళ్ళు ఈ దేవతలు ప్రార్థన చేసుకున్నప్పుడు కూడా యెహోవా ఏం చేశాడంటే ఈ దేవతలని నా చేతులను కీలు బొమ్మలుగా ఉన్నాయి, వీటి వల్ల ఏమీ కాదని తెలియజేయడం దేవుని యొక్క ఉద్దేశం అనమాట. అందుకే నిర్గమకాండము 10:13 మోషే ఐగుప్తు దేశం మీద తన కర్రను చాపగా యెహోవా ఆ పగలంతయు ఆ రాత్రంతయు ఆ దేశం మీద తూర్పుగాలిని విసరజేశాను. ఉదయం మంది ఆ తూర్పుగాలికి మిడతలు వచ్చాను. మిడతలు కూడా ఐగుప్తీయులకు దేవుళ్ళు దేవతలే. అది కూడా దేవుని దృష్టిలో జీవులే అని వారు తెలుసుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం. కనుక మిడతల గురించి కూడా దేవుడు తెలియజేసినటువంటి విషయము మనం అర్థం చేసుకుందాము. మిడతలు విషయము మరి కొంత వివరము కొంతమంది చెప్పినప్పుడు వినినటువంటి విషయాలన్నమాట. ఇది ఏంటంటే మరి సెలవరాజయ్య గారు 1996 నుంచి ఫిబ్రవరి నెలలో 10 రోజులు, నవంబర్ నెలలో 10 రోజులు అలా 4-5 సంవత్సరాలు పెట్టారు, క్లాసులు పెట్టారు కాకాని తోటలో. అప్పుడు అటెండ్ అయ్యాము, నేను జోనాథన్ గారు కూడా అటెండ్ అయ్యి సర్టిఫికేట్లు తీసుకున్నాం కూడా. సర్టిఫికేట్లు తీసుకుని నోట్స్లో సంతకాలు కూడా పెట్టించుకున్నాం. ఆ రోజుల్లో మరి ఆయన ఎంతో కష్టపడి సెలవరాజయ్య గారు కాకాని తోటలో ఇవి మాకు నోట్సులు చెప్పారనమాట. ఆ చెప్పినటువంటి నోట్సుల్లో ఉన్నటువంటి విషయాలు మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా మరి దేవదాసయ్య గారు చెప్పినటువంటి మాటలు కూడా మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. కనుక పెద్దలందరూ కూడా దేవుని వలన పొందినటువంటి ఈ వర్తమానాలు తెలియచేశారు. కాబట్టి ఇవన్నీ కూడా మనము పాటించవలసినటువంటి వారమైనా, తెలుసుకోవలసినటువంటి వారమైనా. అప్పుడు నోట్స్ చెప్పినటువంటి నోట్స్లో ఏమైనా అందరు తెలుసా, ఇవి ఒక్కొక్కటి ఎంత బరువు ఉంటాయంటే ఆహారం అది ఎంత బరువు ఉందో అంత ఆహారం తింటుందట మిడత. ఆ మిడతకి ఉండేటటువంటి బలం ఏంటంటే మనం ఇప్పుడు ఇంత మనిషి ఉన్నామో పొట్టకై ఎంత పడితే అంతే తింటాం మనం. అలా కాకుండా ఈ మిడతలు మరి ఎంత బరువు ఉంటుందో, 1/4 కేజీ ఉంటుందో లేకపోతే 100 గ్రాములు ఉంటుందో అంత ఆహారము తీసుకుంటాయట మిడతలు. అంటే ఆనాడు ఇశ్రాయేలీలు ఆ ఫరో కాలములో ఐగుప్తు దేశం మీదకి పంటల మీదకి పంపబడినటువంటి మిడతల యొక్క లెక్క చెప్పారనమాట. ఆ లెక్క చెప్పినట్టు ఒక్కొక్క మిడత కూడా చిన్న కోడిపిల్లంత పరిమాణం ఉంటుందని చెప్పారు. చిన్న కోడిపిల్ల గుడ్డులో నుంచి బయటకు వచ్చినప్పుడు ఇంకా 10-15 రోజుల్లో ఉన్నప్పుడు ఆ పిల్ల ఎంత పిల్ల ఉంటుందో అంత పిల్ల ఉంటుందని చెప్పారు మనకి. ఆ చెప్పినటువంటి మాట.
అదేమో ఎంత బరువు ఉంటే అంత ఆహారం తింటుందట. ఒక్కో మిడత సైజు కూడా ఎలాగుంటుందంటే చిన్న కోడి పిల్లంత ఉంటుందని. సాధారణ మిడతలు చేల మీద దాడి చేస్తే 1 చదరపు మైలు విస్తీర్ణంలో 10 కోట్ల మిడతలు అలుముకుంటాయట. చదరపు మైలు ఒక చేను ఉందనుకోండి, ఆ చేనులో 10 కోట్ల మిడతలు వచ్చి వాలటానికి అవకాశం కలదు. 10 కోట్ల మిడతలు. ఐగుప్తు దేశం అంతట్లో కూడా ఇంచుమించు 400 చదరపు మైళ్ళలో 4,000 కోట్ల మిడతలు పడి పంట నాశనం చేశాయి. 4,000 కోట్లు. కనుక 10 కోట్లు 4,000 కోట్లు అన్నారు. కనుక 4,000 కోట్ల మిడతలు పంట నాశనం చేశాయి ఆ ఫరో దేశం అంతటా కూడా, ఐగుప్తు దేశం అంతటా కూడా. అప్పుడే ఏం చేశాడంటే ఫరో యెహోవాను వేడుకొనమని మోషే అహరోనులతో చెప్పగా అప్పుడు మోషే అహరోనులు వెళ్ళి మళ్ళీ దాని విషయంలో కూడా ప్రార్థన చేశారు. నిర్గమ 10:19. అప్పుడు యెహోవా గాలిని త్రిప్పి మహాబలమైన పడమటి గాలిని విసర చేయగా అది ఆ మిడతలను కొంచుపోయి ఎర్ర సముద్రములో పడవేశాను. ఐగుప్తు సమస్త ప్రాంతములలో ఒక్క మిడత అయినను నిలవలేదు. మళ్ళీ మోషే గారు కావాలి, అహరోను కావాలి, ప్రార్థన చేయాలి. ఆ బాధల నుంచి అన్నిటి కూడా విడుదల కలిగించాలి. ఇలాంటి పరిస్థితి ఇంకా ఇది ఏమంటారంటే ముందుదీరిపోయాడు అన్నమాట. ఇంకా ఆయన ఎన్ని బాధలు వచ్చినప్పుడు కూడా మళ్ళీ మామూలు అయిపోతున్నాడు. ఆ బాధ విడుదలవుతుంది. మరి ఇంకొక మాట వారు పలుకుతూ ఉన్నారు. ఇంకా పంపించడం మాట. అలాంటి కఠినమైనటువంటి పరిస్థితి. ఇందాక చెప్పాను ప్రసూతి వైరాగ్యం అని. ఆ బాధ తప్పిపోయిన తర్వాత, అంటే ప్రసవ వేదన కలిగి బిడ్డను కన్న వెంటనే బిడ్డను చూసుకుంటే ఆ బాధ మర్చిపోతుందట. మరలా ఇంకో కానుపుకి కూడా తయారవుతుంది అనమాట. ఎందుకంటే ఆ బాధ అప్పటికప్పుడే ప్రసూతి వైరం. ఇంకొద్దు బాబు, నాకు ఈ జీవితం వద్దు, ఈ బాధలు వద్దు, ఈ నొప్పులు వద్దు అనుకుంటుంది ఆ ప్రసవించే తల్లి. ఎప్పుడైతే పండంటే బిడ్డను చూసుకుంటుందో ఆ బాధలన్నీ కూడా మర్చిపోతారు. అందుకే దాన్ని ప్రసూతి వైరాగ్యం అన్నారు. శ్మశాన వైరాగ్యం అని కూడా అంటారు. శ్మశాన వైరాగ్యం అంటే ఏంటి? ఆ చచ్చిపోయిన ఆ శవాన్ని కట్టుక మీద పెట్టుకోవటమో పెట్టిలో పెట్టుకోవడం, పట్టుకెళ్ళి కాలువ దగ్గరికి పట్టుకెళ్ళి అక్కడ సమాధుల్లో వేసేసి అక్కడ కూర్చుంటారు కాసేపును. మరి కొంతమంది అయితే కాలుస్తారు. అది కాలేంత వరకు కూడా కూర్చుంటారట. అందుకు అప్పుడు అనుకుంటారు అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా, మోసుకెళ్ళిన వాళ్ళు, కూర్చున్న వాళ్ళందరూ ఆ టైం పాస్ అయ్యేంత వరకు కూడా ఎంత బ్రతికాడురా బాబు, ఇంక ఈడు కూడా ఈ మంటల్లోకి వచ్చేసాడు, ఈడు కూడా ఈ శ్మశానాలకు వచ్చేసాడు, ఎంత మేళ్ల మిద్దులు, ఎంత వెండి బంగారం, ఎంత అనుభవించాడు, జమీందారు బ్రతికాడు, ఈడికి కూడా మరణం తప్పలేదా, ఎంత బ్రతికని ఇంక ఇదేనమాట మనకు ఆఖరికి 6 అడుగులు స్థలంలోకి వచ్చేయాలన్నమాట అని. ఎందుకు వచ్చిన బ్రతుకు, ఎందుకు వచ్చిన జీవితం అనుకుంటారట. ఇంకా మళ్ళీ ఆ పని అంతా అయిపోయిన తర్వాత కాళ్ళలో స్నానం చేసి మరలా చెప్పులు తొడుక్కుని ఇంటికి వచ్చేసరికి మళ్ళీ మామూలే, నా ఇల్లు, నా వాకిలి, నా స్థలము, ఎందుకు వచ్చావు నువ్వు, ఎలా చీపురు ఎందుకు ఎలాగేసావు, గుణపం ఎందుకు ఎలాగేసావు, ఇది నా చేను అనేటటువంటి ఎవరికి వారే మళ్ళీ శ్మశాన వైరాగ్యం అన్నారు. ఇలాంటి వైరాగ్యాలు కొన్ని ఉంటాయి. ఈ వైరాగ్యాలాగే వచ్చేసి ఫరో యొక్క జీవితం కూడా అలాంటి వాతవేవుని మనస్సాక్షి అన్నారు. అలాంటి వాతవేవుని మనస్సాక్షిగా కాకుండా దేవుని యొక్క కృపను కలిగినటువంటి వారమై, మరి దేవుని మనసు కలిగిన వారమై, దేవుని యొక్క ప్రేమను గుర్తెరిగినటువంటి వారమై దేవుళ్ళ ముందుకు సాగిపోదుము గాక. ఆమేన్. ప్రభువా నీకు వందనములు, స్తుతులు, కృతజ్ఞతలు తండ్రి. వాతవేవుడిన మనస్సాక్షిగా ఫరో సేవకులు, ఫరో యొక్క ప్రజలు ఉన్నారు. నేను ఎప్పుడు కష్టం వచ్చిందో, కష్టం తొలగిపోతే చాలు హృదయం కఠినమైపోయేది. అలాగే ఈ లోకంలో కూడా అనేక మంది బిడ్డలు నీ వలన మేలు పొందుతూ ఉన్నారు. కానీ నీ బిడ్డలుగా మారేటటువంటి స్థితికి వచ్చేసరికి కఠినం చేసేసుకుంటున్నారు ప్రభా. అలా కఠినమైనటువంటి హృదయాలు, మాంసపు గుండెను ఇవ్వండి తండ్రి. రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెని ఇచ్చి నీ వాక్యం ఏంటో తెలుసుకొని, నువ్వంటే ఏంటో తెలుసుకొని, నీ యొక్క రక్షణ మార్గంలోనికి నడిపించబడటానికి, అనేక ఆత్మను రక్షించబడటానికి అవకాశం కలిగించి మీరు మహిమ పొందమని యేసునామమున అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత.